నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశాలు 3. మొట్టమొదటిది సి విజిల్ యాప్. రానున్న కొద్ది నెలల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అలానే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని పౌరులందరికీ కూడా ఒక ఆయుధాన్ని ఎన్నికల సంఘం ఇచ్చింది. ఆ ఆయుధం పేరు సి విజిల్. ఇంతకీ ఈ సి విజిల్కి సంబంధించిన ముఖ్య అంశాలు ఏంటి, అది ఏ విధంగా ఒక పౌరుడికి ఒక ఆయుధం ఇస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలానే మనందరికీ రేడియో యాక్టివ్ వేస్ట్ మెటీరియల్ గురించి తెలుసు, మనందరికీ ప్లాస్టిక్ వేస్ట్ గురించి తెలుసు, మనందరికీ పేపర్ వేస్ట్ గురించి తెలుసు, మనందరికీ బయోడిగ్రేడబుల్ వేస్ట్ గురించి తెలుసు. కానీ మనందరికీ సోలార్ వేస్ట్ అంటే సౌర చెత్త దాని గురించి అన్న తెలుసా? తెలియకపోతే కంగారం పడాల్సిన అవసరం లేదు, ఈ వీడియోని పూర్తిగా చూస్తే మనకి తెలిసిపోతుంది. అలానే దానితో పాటు ఇటీవల జరిగిన ఒక కార్యక్రమం మేఘయాన్ 2024, దాన్ని వాళ్ళు మేఘయాన్ 24 అని కూడా పిలుస్తున్నారు. ఇలా ఈ 3 అంశాలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అలానే మీరు ఒకవేళ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఏవైనా, టెట్, డిఎస్సి, డిఏఓ ఏవైనా వాటికి సంబంధించి ఒకవేళ మీరు ఆన్లైన్లోనే ఒక యాప్ ద్వారా మీ ఇంట్లోనే ఉంటూ మీ కంఫర్ట్తో ఇంటికి దూరంగా వెళ్లకుండా, ఆరోగ్యానికి ఎటువంటి శ్రమ పెట్టకుండా, కష్టపడకుండా కంఫర్టబుల్గా చదువుకోవాలి అనుకుంటే కనుక వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఈ కోర్సెస్కి సంబంధించి కానీ, ప్రైసెస్కి సంబంధించి కానీ, ఆఫర్స్కి సంబంధించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం సి విజిల్ యాప్. మామూలుగా విజిల్ అనేది విజిలెన్స్ అనే అంశానికి సంబంధించి ఒక షార్ట్ ఫామ్ అని చెప్పచ్చు. సో ఒక విధంగా ఒక నిగ్రహాన్ని ఉంచడం అనమాట, పర్యవేక్షిస్తూ ఉండడం అంతా బాగానే జరుగుతుందా లేదా అని. సో సి విజిల్ యాప్ గమనిస్తే కనుక ఇట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ సిటిజన్స్. ఇది ఎవరి కోసం రూపొందించబడింది? భారతదేశ పౌరుల కోసం రూపొందించబడింది. అలానే ఎందుకు రూపొందించబడింది? టు రిపోర్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఎక్స్పెండిచర్ వైలేషన్స్ డ్యూరింగ్ ద ఎలక్షన్స్. ఎన్నికలప్పుడు ఎన్నికల నియమావళి ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. అయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు వాటిని ఉల్లంఘించే అంశాలు కూడా ఏవి చేపట్టకూడదు. అలానే కొన్నిసార్లు ఎంత అయితే ఎక్స్పెండిచర్ అంటే ఎంతైతే ఖర్చు పెట్టచ్చు ఒక నియోజకవర్గానికి సంబంధించి అని ఒక లిమిట్ ఎలక్షన్ కమిషన్ పెడుతుందో దాన్ని కొన్నిసార్లు కావాలని దాటవేస్తారు. కావాలని కదా, ఇన్ జనరల్గా జరిగిపోతుంది కూడా. సో ఈ వైలేషన్స్ అన్ని ఒకవేళ ఎక్కడైనా జరుగుతున్నాయని మీకు అనిపిస్తే కనుక మీరు ఎలక్షన్ కమిషన్కి చెప్పవచ్చు. అందుకే ఈ సి విజిల్ అనే యాప్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది, అంటే అభివృద్ధి చేసింది. ఒకవేళ మన ఈ సి విజిల్ యాప్కి సంబంధించిన ప్రశ్నలు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తే ఏ విధంగా అడగవచ్చిన అంశాన్ని గమనిస్తే కనుక సి విజిల్ యాప్ ఎవరికి వర్తిస్తుంది అంటే విదేశీయులక, భారతదేశ పౌరులక? భారతదేశ పౌరులకు వర్తిస్తుంది. ఇంతకీ ఎందుకోసం ఈ యాప్? బేసిక్గా ఎన్నికల సమయం అప్పుడు ఏదైతే ఎన్నికల నియమావళి ఉంటుందో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందో, అలానే ఎన్నికలకి సంబంధించి ఏవైతే ఖర్చులు పెట్టే అంశం ఉంటుందో వాటికి సంబంధించి ఉల్లంఘన జరుగుతోంది, వైలేషన్స్ జరుగుతున్నాయని తెలిస్తే కనుక వాటిని రిపోర్ట్ చేయడం కోసం ఈ సి విజిల్ యాప్ ఉంది. ఇంతకీ సి విజిల్ యాప్ని అభివృద్ధి చేసింది లేదు రూపొందించింది ఎవరు? ఎన్నికల సంఘం, లేదు భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలానే దిస్ యాప్ స్టాండ్స్ ఫర్ విజిలెన్స్ సిటిజన్ అండ్ ఎంకరేజెస్ సిటిజన్స్ టు టేక్ అ ప్రోయాక్టివ్ రోల్ ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా అంతా కూడా సక్రమంగా ఎన్నికలు జరగాలి అన్న ఉద్దేశంతో పౌరుడికి ఒక విధమైన ఆయుధమే ఈ సి విజిల్ యాప్. ఎక్కడైనా సరే, ఎక్కడైనా రాంగ్ జరుగుతోంది, ఒక వైలేషన్ జరుగుతోంది అని అంటే వెంటనే సి విజిల్ యాప్లోకి వెళ్ళి హ్యాపీగా మనం కంప్లైంట్స్ రిజిస్టర్ చేయొచ్చు. ద యాప్ అలౌస్ సిటిజన్స్ టు రిజిస్టర్ కంప్లైంట్స్, report anonymously and use geotagging. And this is the most important, report anonymously. అంటే మీ ఐడెంటిటీ ఏదైతే ఉందో, మీరు ఎవరు అనే సంగతి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎలక్షన్ కమిషన్ అది అడగట్లేదు కూడా. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఎలక్షన్స్ ప్రాపర్గా జరగడానికి మనం ఎవరో చెప్పకుండానే ప్రాబ్లమ్ని ఒక విధంగా మనం అందరికీ చూపించవచ్చు అనమాట. వీ కెన్ రిపోర్ట్ ఇట్. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. సో దీని గురించి అడగవచ్చు. సో సి విజిల్ యాప్కి సంబంధించి క్రింది వాటిలో సరైన అంశాలు ఏవి? ఇది సుప్రీంకోర్టు రూపొందించింది, తప్పు. ఇది ఎన్నికల సంఘం రూపొందించింది. అలానే ఇది పౌరుల కోసం తయారు చేయబడింది, ఎస్ పౌరుల కోసం తయారు చేయబడింది. వీటికి సంబంధించిన ఉల్లంఘనలను అరికట్టడానికి తయారు చేయబడింది, ఎస్. అలానే సిటిజన్స్ అందరూ కూడా ఇందులో కంప్లైంట్స్ రిజిస్టర్ చేయవచ్చు. అలానే వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళ యొక్క గుర్తింపు ఏదైతే ఉంటుందో అది అనానిమస్గా ఉంచుతారు, అంటే బయటికి వెల్లడించరు హూ ఇస్ దట్ పర్సన్ అని చెప్పి. సో ఇప్పుడు జాగ్రత్తగా ఒక స్టేట్మెంట్ పరంగా చూస్తే కనుక ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా పబ్లిక్ చేయడం జరుగుతాయనంటే అప్పుడు అది రాంగ్ అయిపోతుంది అనమాట. అలానే మీరు జియో ట్యాగింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. జియో ట్యాగింగ్ అంటే బేసిక్గా ప్లేస్ ఎక్కడ జరిగింది అనేది కూడా మీరు జియో ట్యాగ్ చేయొచ్చు, సో దట్ దెర్ విల్ బి మోర్ అథెంటికేషన్ టు ఇట్.
సో అదనమాట బేసిక్గా సి విజిల్ యాప్కి సంబంధించి. లిక్కర్ అండ్ డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్, ఆబ్వియస్లీ ఎన్నికలు కాబట్టి ఒక బిర్యానీ పొట్లమో ఒక మందు బాటిలో లేదు ఇంకా అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలానే ఫైర్ ఆర్మ్స్ డిస్ప్లే, కొన్ని చోట్ల ప్రజలను భయపెట్టడం కోసం తుపాకులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, లేదు కొన్ని చోట్ల ఇంటిమిడేట్ చేసే కూడా అవకాశం ఉంటుంది. అలానే కొన్నిసార్లు ఓటర్ని ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు, అంటే వాడు ఓటు వేయకుండా వాడు వేరే ప్లేస్లోకి తీసుకెళ్ళిపోతారు. అలానే ఫేక్ న్యూస్ అవ్వచ్చు, మనీ డిస్ట్రిబ్యూషన్, ఓటుకు నోటు అని చెప్పచ్చు ఒక విధంగా, 5,000 రూపాయలు 10,000 రూపాయలు వాట్ ఎవర్, మీకు కొత్త ఏమి కాదు దీని గురించి. ప్రాపర్టీ డిఫేస్మెంట్, కమ్యూనల్ హేట్ స్పీచ్, పెయిడ్ న్యూస్, ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూషన్, మీకు ఫ్రీగా ఇది ఇస్తాము ఫ్రీగా అది ఇస్తాము అని చెప్పి వాళ్ళని వాళ్ళ పార్టీకి ఓటేసే విధంగా, లేదు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ఉల్లంఘించే విధంగా చేయడం. సో ఇలా ఏదన్నా జరుగుతోంది దీంట్లో మీరు ఏదన్నా నోటీస్ చేసినా, అంటే దుష్ప్రచారం చేసినా సరే, లేదు డబ్బులకి కావాలని వాళ్ళ న్యూస్ మటుకే చూపించినా సరే, లేదు ఏదన్నా ఉచితంగా పంచిపెడుతున్నారు, మందు బాటిల్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, లేదు డబ్బులు అవ్వచ్చు, ఏమన్నా సరే వాటిని మీరు కంప్లైంట్ చేయవచ్చు. అండ్ అట్ దిస్ పర్టికులర్ జంక్చర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసినా చేయకపోయినా సరే, మరీ ముఖ్యంగా ఎవరికైతే ఓటు హక్కు ఉందో మీరందరూ కూడా ఒకవేళ బాధ్యతాయుత పౌరులు నిజంగానే అనుకుంటే కనుక ఈ సి విజిల్ యాప్ని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఒక చిన్న ఏదైనా ఇష్యూ జరిగిందని తెలిసినా సరే వెంటనే అక్కడ అప్డేట్ చేయండి, బికాస్ మీ ఐడెంటిటీ అక్కడ అనానిమస్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం సోలార్ వేస్ట్, సౌర చెత్త. మనం ఇందాక ముందుగానే అనుకున్నాం, మామూలుగా మనందరికీ ప్లాస్టిక్ వేస్ట్ తెలుసు, పేపర్ వేస్ట్ తెలుసు, రేడియో యాక్టివ్ వేస్ట్ తెలుసు, బయోడిగ్రేడబుల్ వేస్ట్ తెలుసు, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ తెలుసు అని. వేస్ట్ అంటే బేసిక్గా వ్యర్థాలు అని, ఉపయోగపడనిది అని. ఒకవేళ కొన్ని టెక్నాలజీస్ ఉంటే కనుక మనం దాన్ని ఏదో ఒక విధంగా రీసైకిల్ అయితే చేయొచ్చు. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే గత కొద్ది సంవత్సరాలుగా పునరుత్పాదక శక్తి వనరుల మీద దృష్టి ఎక్కువగా అయిపోయింది. ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ ద రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అందులో ఒక ముఖ్యమైన అంశం సౌరశక్తి. సోలార్ ఎనర్జీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ రెన్యూవబుల్ సోర్సెస్. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు సోలార్ ఫామ్ కట్టేశారు, అంటే చాలా సోలార్ ప్యానెల్స్ పెట్టి ఒక చోట సోలార్ ఫామ్ కట్టారు. కానీ ఒక తుఫాను వల్ల, లేదు ఒక వరద వల్ల, లేదు ఈ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల, మరే ఇతర కారణాల వల్ల ఒకవేళ ఆ సోలార్ ఫామ్ మొత్తం నాశనం అయిపోతే ఇప్పుడు దాన్ని రిపేర్ అయితే చేయలేరు కదా, మళ్ళీ కొత్తది కట్టాల్సి వస్తుంది అక్కడ. కానీ అప్పుడు ఏదైతే ఆల్రెడీ కట్టున్నారో అది వేస్టే కదా. సంథింగ్ లైక్ దిస్, ఇక్కడ ఫోటోలు చూడండి మీరు, అవన్నీ కూడా సోలార్ ప్యానెల్సే. ఫర్ వేరియస్ రీజన్స్, మేబీ ఒక మనిషి కావాలని చేయొచ్చు, ప్రకృతి కారణాల వల్ల అయి ఉండొచ్చు. ఇలా అయితే కనుక ఇప్పుడు దేనికి పనికిరాంది అయిపోతుంది. దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడం కుదిరితే రీసైకిల్ చేయాలి, బట్ యాజ్ ఇట్ ఈస్ మనం అక్కడ నుంచో పెట్టలేం మళ్ళీ దాన్ని. సో ఈ విధంగా ఏదైతే సౌరశక్తికి సంబంధించి, సౌరశక్తి అనుసంధాన పరికరాలు ఏవైతే వాటికి సంబంధించి ఏదైతే చేయలేని, అంటే ఉపయోగపడని ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని సౌర చెత్త, లేదు సౌర వ్యర్థం, లేదు సోలార్ వేస్ట్ అని పిలుస్తున్నారు. A recent study says that India generated about 100 kilotons of solar waste in the financial year 2022-2023. ఇప్పుడు మనం ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి 2024-2025, బికాస్ మనం ఆల్రెడీ April 1 వచ్చేసాం. మొన్నటి వరకు ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి 2023-2024. 2022-23కి సంబంధించంట మన భారతదేశం 100 కిలోటన్నుల సౌర వ్యర్థాన్ని విడుదల చేసిందంట. ఇంతకీ చాలామందికి ఇప్పటికీ కూడా సోలార్ వేస్ట్ అంటే ఏంటి అని అర్థం కాకపోవచ్చు. విల్ గెట్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఇట్. Solar waste refers to the waste generated during the manufacturing of solar modules and waste from the field. ఇప్పుడు ఉదాహరణకి ఒక చోట ఒక సోలార్ ఫామ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సోలార్ ఫామ్ అంటే ఇందాక చెప్పే కదా, ఒకటే చోట భారీ స్థాయిలో సోలార్ ప్యానెల్స్ని పెడితే దాన్ని సోలార్ ఫామ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ప్లేస్లో సోలార్ ఫామ్స్ని నిర్మిస్తున్నారు అని అనుకుందాం. సో కొన్నిసార్లు మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఉన్న మెటీరియల్ అంతా మనం ప్రాపర్గా యూస్ చేయం. కొన్నిసార్లు కొన్ని వేస్ట్ అయిపోతుంటాయి. ఇప్పుడు ఆ వేస్ట్ అయిందాన్ని ఎవరు యూటిలైజ్ చేయరు. అలానే కొన్నిసార్లు న్యాచురల్ రీజన్స్ వల్ల అక్కడ ఉన్న కూడా డెస్ట్రాయ్ అయిపోతాయి, మళ్ళీ దాన్ని ఎవరు యూస్ చేయరు. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని బై డిఫాల్ట్ కొన్ని తప్పుగా రావడం కానీ, లేదు సరిగ్గా డిజైన్ అవ్వకపోవడం కానీ అవి కూడా జరుగుతాయి. సో అలాంటప్పుడు అవన్నీ కూడా సోలార్ వేస్ట్ కిందకి వెళ్ళిపోతాయి. ఇట్ కెన్ బి ద ఫోటోవోల్టాయిక్ సెల్స్, ఇట్ కెన్ బి ద సోలార్ ప్యానల్స్, ఇట్ కెన్ బి ద వైరింగ్స్, ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్ యాజ్ వెల్. సో ఈ వ్యర్థాలన్నింటినీ కూడా సోలార్ వేస్ట్గానే పరిగణించబడతాయి. సో బేసిక్గా భారతదేశానికి సంబంధించి ఈ అధ్యయనం ఏదైతే ఉందో అది ఏమని గుర్తించింది అని అంటే, ఇండియా టు జనరేట్ 600 kilotons ఆఫ్ సోలార్ వేస్ట్ బై 2030. 2022-23కి సంబంధించి అంటే 100 కిలోటన్నులు వ్యర్థం విడుదల చేసిందంట. అయితే 2030 కల్లా 600 కిలోటన్నుల వరకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక విధంగా మనం జాగ్రత్త గమనిస్తే పర్యావరణానికి ఈ శక్తి వనరులు మంచి చేస్తాను అనుకుంటే ఇంకోవైపు అవి కూడా హాని కలిగిస్తూనే ఉన్నాయి. ఇండియాస్ కరెంట్ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ విల్ జనరేట్ అబౌట్ 340 kilotons, విచ్ ఇస్ 3 times more than the present by 2030. సో ఇప్పుడు 100 kilotons ఏదైతే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉందో దాని ద్వారా వస్తుంది. అదే ప్రజెంట్ ఇన్స్టాల్ కెపాసిటీ ద్వారా 2030 కల్లా 340 kilotons అంట. అండ్ మీన్ వైల్ అలాగే ఇంకా సోలార్ ఫార్మ్స్ పెరుగుతాయి, వేరే చోట్ల కూడా సోలార్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేస్తారు. అప్పుడు దిస్ విల్ బీ ద పరిస్థితి 600 kilotons.
అమాంగ్ 67% ఆఫ్ దిస్ వేస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ప్రొడ్యూస్ బై 5 states. సో 2030 కల్లా మేబీ 600 కిలోటన్నులు అవ్వచ్చు, లేదు ప్రస్తుతం ఉన్న సామర్థ్యం ప్రకారం 340 కిలోటన్నులు అవ్వచ్చు. దీంట్లో 67%, లేదు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా 70% కేవలం 5 రాష్ట్రాల నుంచి వస్తుందంట. 5 రాష్ట్రాలు ఏంటిది? రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సౌరశక్తికి సంబంధించి బాగా వీలు ఉన్న సౌకర్యవంతమైన ప్రాంతాలు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల్లోనే ఎక్కువగా సౌర వ్యర్థం విడుదలయ్యే అవకాశం ఉంది, లేదు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెప్పి మనకి అధ్యయనం చెప్తోంది. Now let's talk about the third current affair of the day, మేఘయాన్ 24. ఈ మేఘయాన్ 24 అనేది బేసిక్గా ఒక సెమినార్ అనమాట. ఇటీవల వరల్డ్ మెటీరియలాజికల్ డే ఏదైతే మార్చి 23వ తారీఖున జరిగిందో ఆ రోజున ఈ మేఘయాన్ 24 అనే ఒక సెమినార్ జరిగింది. సో ఇది బేసిక్గా ఒక మెటాక్ సెమినార్. ఆ సెమినార్కి పెట్టిన పేరు మేఘయాన్ 24 బికాస్ 2024లో జరుగుతోంది, మేఘయాన్ అని పేరు పెట్టారు. బట్ అది ఏ విధమైన సెమినార్ అంటే ఇట్స్ మెటాక్ సెమినార్ అనమాట. మెటాక్ అంటే ఏంటి? మెటీరియలాజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్. సో ఒక విధంగా పర్యావరణంలో వాతావరణానికి సంబంధించి అలానే సముద్రాలకి సంబంధించి రెండు కూడా ఇంక్లూడ్ చేయబడే సెమినార్. సో మెటీరియలాజికల్లో మెట్ని, ఓషనోగ్రాఫ్లో ఓసిని తీసుకొచ్చి వాళ్ళు మెటాక్ అని పెట్టేశారనమాట. ఇంతకు ఎందుకోసం నిర్వహించారు ఇది? టు షేర్ నాలెడ్జ్ అండ్ ఇన్సైట్స్ ఆన్ వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్. వాతావరణ పరిస్థితులకు సంబంధించి, వాతావరణ ఆధారిత సేవలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం కోసం, వాటికి సంబంధించిన విజ్ఞానాన్ని అందరికీ పంచడం కోసం ఈ మెటాక్ సెమినార్ ఏదైతే ఉందో మేఘయాన్ 24 అని నిర్వహించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ అహెడ్ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ యాజ్ వెల్. ఆబ్వియస్ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల సముద్రంలో కూడా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మరి సముద్రంలో పరిస్థితులు మారినప్పుడు అక్కడ సముద్రంలో వాతావరణం కూడా మారుతూ ఉంటుంది కదా, మరి వాటికి తగ్గట్టుగా వాళ్ళు అందించే సేవలు కూడా మార్పులు చెందాల్సి వస్తుంది కదా. If you are not able to adapt to the change, then definitely you will be perished for sure. నువ్వు మార్పుకి ఒకవేళ వీలుగా నువ్వు కూడా నిన్ను మార్చుకోలేకపోతే నువ్వు అంతరించిపోతావు. ద సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ థింగ్. అందుకని వాళ్ళు దాని మీద ఆ ఐడియా రావడం కోసం, ఆ నాలెడ్జ్ని షేర్ చేయడం కోసమే ఈ మేఘయాన్ 24 అనే మెటాక్ సెమినార్ కండక్ట్ చేశారు. ఇంతకీ దీన్ని నిర్వహించింది ఎవరు అంటే స్కూల్ ఆఫ్ నావల్ ఓషనాలజీ అండ్ మెటీరియలాజీ, అలానే ఇండియన్ నావల్ మెటీరియలాజికల్ అనాలిసిస్ సెంటర్. వీళ్ళిద్దరూ కలిసి ఈ మేఘయాన్ 24 అనే సెమినార్ కండక్ట్ చేశారు. జాగ్రత్త గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, ఆ సెమినార్కి పెట్టిన పేరు మేఘయాన్ 24. అది ఏ విధమైన సెమినార్ అంటే కనుక ఒక మెటాక్ సెమినార్ అది. అలానే వీళ్ళు ఒక థీమ్ ఆధారంగా ఈ సెమినార్ని కండక్ట్ చేశారు, విచ్ ఇస్ ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. సో పర్యావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించి ముందుండి మనం ఆ మార్పుని అరికట్టాలి, అంటే మంచిగా వెళ్ళే విధంగా చూసుకోవాలి, అంతేగాని ఎటువంటి సమస్యలు వచ్చే విధంగా చూడకూడదు. సో వీ షుడ్ బీ ద ఫ్రంట్ రన్నర్స్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. సో దాట్ ఈజ్ ఆల్ అబౌట్ ద మేఘయాన్ 24. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇవాళ మనం 3 ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకున్నాం. ఒకటి, మెటీరియలాజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ సెమినార్, మెటాక్ సెమినార్ అయిన మేఘయాన్ 2024కి సంబంధించి. అలానే సోలార్ వేస్ట్, సౌర వ్యర్థం. ఫ్యూచర్ అంతా కూడా సోలార్ ఎనర్జీ ఒక ముఖ్యమైన పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది. మరి మనం ఎక్కువగా సౌరశక్తికి సంబంధించి సోలార్ ప్లాంట్లు కట్టుకుంటూ వెళ్ళిపోతే వాటి ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాల యొక్క పరిమాణం కూడా పెరుగుతూనే వెళ్ళిపోతుంది. సో సోలార్ వేస్ట్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అ బిగ్ థింగ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. అలానే ఇంకో ముఖ్యమైన విషయం మనం చర్చించుకున్నది ఏంటిది? సి విజిల్. ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. సో రానున్న 2 నెలలు కూడా, 2-3 నెలలు కూడా చాలా చాలా ముఖ్యమైన నెలలు అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యం బాగా ఉండాలి అని అంటే ఎన్నికలు సక్రమంగా జరగాలి. అందుకనే మనకు ఒక ఆయుధం ఇచ్చింది ఎన్నికల సంఘం, విచ్ ఇస్ సి విజిల్. సో యాప్ని అందరూ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఏదన్నా తప్పు జరుగుతుంది అని కనుక మీకు తెలిస్తే కనుక, ఎనీవేస్ మీరు ఐడెంటిటీ ఏదైతుందో అది అనానిమస్గా ఉంటుంది కాబట్టి వీలైతే కంప్లైంట్ చేయండి. మేక్ షూర్ యూ బికమ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్. అలానే మీరు ఒకవేళ టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి, కోర్సెస్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి, డిఏఓ ఇలా ఎటువంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా సరే మీరు ఇంటి వద్దనే ఉంటూ కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కొనసాగించాలి అనుకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలానే ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ప్రస్తుతం సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది. ప్రతి ఆదివారం కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలానే ప్రతి బుధవారం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్లో అవ్వచ్చు, ఫుల్ కోర్స్ అవ్వచ్చు. రిమెంబర్, ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం 80% భారీ డిస్కౌంట్ నడుస్తుంది. సో ఏదైనా సరే కోర్సెస్ గురించి అయి ఉండొచ్చు, టెస్ట్ సిరీస్ గురించి అయి ఉండొచ్చు, వీడియోస్ గురించి అయి ఉండొచ్చు, మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే కనుక 9133449696కి నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి. మీరు అనుకుంటున్న ఉద్యోగం మీరు సాధించాలి, మీ కళల ఉద్యోగాన్ని మీరు సాధించి మీ కుటుంబాన్ని అందరినీ ఆనందపరచాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.